8 సంవత్సరాలు మేడం. చాలా దగ్గర తిరిగిన మేడం. సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నా మేడం. ఎందుకు? పిల్లల కోసమే మేడం. కథ ఒకటి రాసింది కాలం, ఆ కథలో ఊహించని గాలం. నాకన్నా చిన్నోళ్ళందరికీ పుట్టి నాకే అవ్వట్లేదు. చాలా బాధపడేదాన్ని మేడం. మా నాన్నమ్మ మా నాన్న వాళ్ళందరూ ఫోర్స్ చేసి ఇక్కడ ఒక్కసారి మేడం దగ్గర చూద్దాం, బలవంతం మీద వచ్చిన మేడం. ఇక్కడికి వచ్చినప్పుడు అందరిని చూసినప్పుడు నమ్మకం వచ్చింది మేడం. నాకు చూసావా అందరినీ? చూసాను మేడం, అందరికి మంచిగా వచ్చింది మేడం. థ్యాంక్స్ మేడం. నీ ఏజ్ ఎంత? 25 years మేడం. 25 years కి ఇంత బాధపడితే ఎట్లా అమ్మా? 50 ఏళ్ళలో వస్తున్నారు. మంచి ఉంది తల్లి, ఏడవద్దాగో. 2 ఉన్నాయి, రెండిట్లో హార్ట్ బీట్ ఉన్నది. థ్యాంక్స్ మేడం. నువ్వు కరెక్ట్ గా వచ్చావు. అట్లా ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు కదమ్మా. నిజంగా మేడం చచ్చిపోదాం అనుకున్నా మేడం. పిల్లల కోసం మేడం. కన్నీరంతా కడలై పొంగి కల్లోలంలా మార్చేసింది. సుడిగుండంలో పడవై బ్రతుకే మారి బయటే పడదామన్నా లేదే దారి. చాలా మంది నా వెనక ఎన్నో అనుకున్నారు మేడం. ఇట్లుంది అట్లుంది, వెయిట్ ఉంది, పిల్లలు పుట్టారు అని కూడా అన్నారు మేడం. ఎందుకు పుట్టాలి? పుట్టించి చూపిద్దామా? అట్లా అనేసరికి ఇంకా అదే డిప్రెషన్ లో వెళ్ళిపోయినా మేడం. ఇంతకు ముందు కూడా హైదరాబాద్ లో 2 సార్లు చేపించుకున్నా మేడం. IVF అందుకే భయపడుతున్నావా? ఇంట్లో కొంచెం బ్లీడింగ్ అయితే ఇంకా చాలా టెన్షన్ పడ్డా మేడం. ఇంకా కాదేమో. టెన్షన్ పడితేనే రిస్క్ ఉంటదమ్మా. దాంతో బీపీ పెరుగుతుంది. బీపీ వల్ల మన హార్ట్ బీట్లు పోతాయి. ఇప్పుడైతే బాగున్నాయి చూడు, 2 సేమ్ ఉన్నాయి. 7 weeks 6 days, 7 weeks 5 days. మీరు నిజంగా మేడం నా జీవితంలో నేను అస్సలు మర్చిపోను మేడం. మా నాన్న హెల్త్ బాగాలేకపోయినా నా కోసం ఎన్నో దేవుళ్ళు మొక్కుకున్నా మేడం, కన్ఫర్మ్ కావాలి అని. అంత బాగుంది. అట్లా పిల్లలు కాలేదని సూసైడ్ అటెంప్ట్ అట్లా చెయ్యకండి. పిల్లలు చనిపోయిందని, పిల్లలు అసలు కాలేదు మా వెనక వాళ్ళకైంది అట్లా అని పిచ్చి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. ఒక ప్రయత్నం చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. కరెక్ట్ సెంటర్ చూస్ చేసుకోండి. IVFలు ఉన్నాయి, ICSIలు ఉన్నాయి, టెక్నాలజీ బాగా పెరిగింది. సో తప్పకుండా ఏదో ఒక పద్ధతిలో మీకు రిజల్ట్ వస్తుంది.